ఫస్ట్ ఒక మానవుడు భూమి మీద జన్మ పొందాక దేవుడు మొదట ఒక వ్యక్తిని జన్మ ఇచ్చాక ఆ వ్యక్తి ఉపమానంలో ఉన్నాడా, మానవులో ఉన్నాడా, ప్రమాణంలో ఉన్నాడా, సర్వమానంలో ఉన్నాడా అనే విషయం మీకు అర్థం కావాలి. ఓకే, ఉపమానవుడు ఉపమానానికి మనం మానవుడు, ఉపమానవుడు. ఓకేనా? ఫస్ట్ మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా చేస్తాడు? మొదటి మానవుడు చేసినటువంటి ఆది మానవుడిని చేసినప్పుడు దేవుడు ఏ మానవులో జన్మనిచ్చాడు? మానవుడిగా మాత్రమే జన్మనిచ్చాడు. ఓకేనా? ఆది మానవుడిని, ఆ మొదటి మానవుడికి బైబిల్ ప్రకారం అయితే ఆదాము అని పిలుస్తారు. ఓకే, అయితే మొదటి మానవుడిని మనం మానవుడు అంటున్నాం, కానీ దేవుడికి అతడు కుమారుడు, మొదటి కుమారుడు దేవుడికి. ఎప్పుడు? ఆ మానవుడు పాపంలో పడక మునుపు మాత్రమే అతడు మానవుడు, పడిన తర్వాత కాదు. పడిన తర్వాత అతని మానవ విషయంలో ఏమైపోయాడు? మరణం చెందాడు, చెడిపోయాడు, బ్రతికిలేడు. దేవుడు చెప్పాడు, నువ్వు ఈ పండు తింటే చెడిపోతారు, కాబట్టి మీరది తినవద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళు తొందరపడి ఏం చేశారు? ఆయన ఆజ్ఞ తీసుకోకుండా ఆ పండు తినేశారు. తినేసిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు ఏమై ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆది నుండి అంతము వరకు వాళ్ళకి చూపు క్లారిటీగా అర్థమైపోయింది, చూడగలిగారు. ఓకేనా? అపవాది మీరు తింటే దేవదూతలా ఉంటారు అనగానే మీరు నిజంగా ఆశ్చర్యపడి ఏం చేసింది? తొందరపడి ముందు ఆదాము అంటే ఆదాము ఇద్దరు కూడా తొందరపడ్డారు. ఒకటి అవ చేసిన పనిని సమర్థించి తిన్నాడు మనడు. ఓకేనా? అయ్యో, తండ్రి ఉన్నాడు, ఆయన మాటని అతిక్రమించి ఇది చేయడం తప్పు కదా, తనంటే ఏదో తెలియక తినేసింది అని ఆలోచించాడా? అది ఆలోచించకుండా తనకి చూపు